జై శ్రీరామ్. మనము మన దేశంలో ప్రశాంతంగా మన ఇంట్లో విధులు నిర్వర్తించుకుంటూ ఉన్నాము అంటే వీర సైనికుల వలనే. వాళ్ళు సరిహద్దులలో ఉండి -డిగ్రీల వాతావరణంలో వాళ్ళ భార్యా పిల్లలని వదిలిపెట్టి మన కోసం అక్కడ 24 గంటలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉంటున్నారు. కనీసం టీ తాగడానికి కూడా ఒక్కోసారి వాళ్ళకి చాలా బాధ ఉంటుందట. అయినా సరే వాళ్ళు అంత చలిలో మనకు బయటి నుంచి వచ్చి శత్రువులని అడ్డుకుంటున్నారు. అట్లానే మన దేశంలో ఉంటూ, మన దేశం అంటే మనమే కదా, మన సంఘమే కదా, మన భార్య, మన కుటుంబమే కదా. మన కుటుంబాన్ని కాపాడుకుంటూ మన ఇంటిని కాపాడుకుంటున్నాం. ఎట్లయినా ఒక చెదపురుగులు వస్తే మనం ఎంత తాపత్రయపడి ఇంటికి ఎన్ని మందులు కొట్టిస్తున్నాం. మన సంఘంలో కూడా కనపడని ఎన్నో చీడపురుగులు పుట్టుకొస్తున్నాయి. వాటి వలన అమాయకులు కూడా నష్టపోతున్నారు, వాళ్ళ జీవితాలని పోగొట్టుకుంటున్నారు. మీరు అందుకని అలాంటి వాటితోని స్నేహం పెరగనియకుండా, సంఘంలో వాళ్ళ చర్యలను వేళ్ళూనకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ విధులలో పాల్గొని ఒకళ్ళకు అన్యాయం చేయకుండా, వాళ్ళకి వాళ్ళు అన్యాయం చేయకుండా ఉండండి. మనము జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మన కాపాడుకోవాలంటే సరిహద్దుల్ని కాపాడుకుంటేనే మన అయిపోదు కదా. మన లోకంలో, మన సంఘంలో ఉన్న కుళ్ళుని కూడా కడిగేయాలి. మీరు ఒకళ్ళని అన్యాయం చేయకండి, మీరు అన్యాయం అయిపోవద్దు. తేనెటీగ ఏం చేస్తోంది? తేనె తెచ్చుకోవడానికి పువ్వునేం బాధ పెట్టట్లే, చాలా సున్నితంగా తీసుకొచ్చుకుంటుంది తేనె. పువ్వులకి బాధ ఉండదు. తేనెటీగ ఆ తేనె వల్ల మనకి కూడా ఎంతో ఉపయోగం. ఆ తేనె కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఒకళ్ళకి అన్యాయం చేయకుండా మన విధులని మనం పాటించుకుంటూ, ఒకళ్ళ డబ్బులని ఆశించకుండా మనం నిస్వార్థంగా, నిష్కల్మషంగా బ్రతుకుదాం ఈ లోకంలో. దయచేసి మనం మన మనసు అనే గుర్రానికి దానికి 5 పంచేంద్రియాలు ఉంటాయి. పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియాలు. వీటన్నిటిని పరమాత్మ అనే పాదాల చెంత పెట్టి మనం ఏమాత్రం స్వామి మమ్మల్ని చెడుదోవలో నడిపించకు, మంచిగానే నడిపించు మనల్ని. ఒకళ్ళ వల్ల మాకు హాని జరగొద్దు, మా వల్ల ఇంకొకళ్ళకి హాని జరగొద్దు అని ప్రతి క్షణం మీరు తలుచుకుంటూ మీ విధులను మీరు నిర్వర్తించండి. అప్పుడే ఎవరికి వాళ్ళు చేస్తుంటే మనకి ఇంకా చెడెక్కడ జరుగుతుంది, ఎవరి పరిధిలలో వాళ్ళు. అందుకని దయచేసి న్యాయాన్ని పాటించండి. ఒకళ్ళ డబ్బు మనకు వద్దు. మన కుటుంబాలని మనం నడుపుకోవడానికి మనకు జీవితాలు సరిపోతాయి కదా. తాతలు ఎట్లా సంపాదించలేదు, మన వాళ్ళకి కూడా మనం సంపాదించి పెట్టక్కర్లేదు. వాళ్ళకి మన కుటుంబంలో ఉన్నందుకు వాళ్ళ పట్ల మన బాధ్యతను నెరవేరుద్దాం. ఆశ వేరు, అత్యాశ వేరు. ఆశ పడటంలో తప్పు లేదు, ఒకళ్ళని బాధ పెట్టకుండా ఉంటే తప్పు లేదు ఆశ వల్ల. కానీ అత్యాశ అనేది వేరే వాళ్ళకి చాలా చాలా అన్యాయం చేస్తుంది. అందుకని దయచేసి మీరు నా మాటలని వింటున్నారని అనుకుంటున్నా. జై శ్రీరామ్.